స్ట్రోక్ అంటే ఏంటి? సో స్ట్రోక్ అంటే మనకి సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్, సివిఏ అంటే బ్రెయిన్లో డ్యామేజ్, రప్చర్ అయింది అని అర్థం. సో ఇట్ ఈస్ ఎ మెడికల్ కండిషన్ వేర్ బ్లడ్ సప్లై ఇన్ ద బ్రెయిన్ ఈజ్ సడన్లీ ఇంటరప్టెడ్. సో బ్రెయిన్లో బ్లడ్ సప్లై బ్లాక్ అయింది లేదా బ్లీడ్ అయ్యి క్లాట్ అయ్యింది అని అర్థం. సో దీనివల్ల ఏమవుతుంది, బ్రెయిన్ టిష్యూస్కి రక్త ప్రసరణ అందక బ్రెయిన్ టిష్యూ అక్కడ డ్యామేజ్ అవుతుంది. దానికి సంబంధించిన నరాలు, నాడీ వ్యవస్థ మనకి ప్యారలైజ్ అయిపోతుంది, అంటే నరాలు చచ్చిపడిపోతూ ఉంటాయి. సో చూసుకుంటే బ్లాకేజ్, రప్చర్ అవ్వడం వల్ల అవుతుంది. సో దీనివల్ల మనకు కనబడే ఏంటి చేంజెస్ అని అంటే వీక్నెస్, సడన్గా ఒక సైడ్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ అయిందనుకోండి, రైట్ సైడ్ వీక్ అయిపోవడము, తర్వాత ఫేస్, ఆర్మ్, లెగ్, డిఫికల్టీ ఇన్ స్పీకింగ్. సో స్పెషల్లీ లెఫ్ట్ సైడ్ స్ట్రోక్ వచ్చి రైట్ సైడ్ పడిపోయిన వాళ్ళలో స్పీచ్ కూడా పడిపోతుంది, ఎందుకంటే ఇక్కడ బ్రెయిన్లో స్పీచ్ ఏరియా అనేది ఉంటుంది. అదే లెఫ్ట్ సైడ్ ప్యారలైజ్ అయ్యి రైట్ సైడ్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి స్పీచ్లో ఎలాంటి ప్రాబ్లం రాదు. సో లాస్ ఆఫ్ బ్యాలెన్స్, సివియర్ హెడేక్ రావడము. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇట్స్ ఎ వెరీ వెరీ క్రిటికల్ మెడికల్ ఎమర్జెన్సీ. డెఫినెట్లీ మీరు ఇమీడియట్గా ఎమర్జెన్సీ కేర్, హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రాణాలు, ఎక్సెసివ్ బ్లీడింగ్ అయిపోయి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి. సో అక్కడ మెడికల్ ట్రీట్మెంట్, మెడికల్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది ఎసెన్షియల్. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఉద్దేశం అంటే అక్కడ ఏం ట్రీట్మెంట్ జరుగుతుందంటే మీ ప్రాణాలు కాపాడడమే ధ్యేయంగా ఉంటుంది. సో మీ ప్రాణాలు కాపాడే అవకాశాలు పెరుగుతాయి. సో ఇమీడియట్లీ యూ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్. సో 2 రకాలు ఉంటుందండి స్ట్రోక్లో. చూసుకుంటే ఇస్కెమిక్ స్ట్రోక్, ఇక్కడ హీమరేజిక్ స్ట్రోక్. మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో ఇస్కెమిక్ స్ట్రోక్లో అంటే ఏమవుతుందంటే బ్రెయిన్ రక్తనాళాలు ష్రింక్ అయిపోవడము, బ్లాక్ అయిపోవడము, లోపల బాడీలో ఉన్న టూ మచ్ ఇన్ఫ్లమేషన్ వల్ల మనకి అది రీహైడ్రేట్ అయిపోయి రక్తనాళాలు ష్రింక్ అయిపోవడం, రక్తం గడ్డగట్టిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ అవుతుంది. సో అక్కడ నుంచి దానికి సంబంధించిన సప్లై మనకి ఆగిపోతుంది. లేదా అంటే టూ మచ్ బ్లడ్ ప్రెషర్ వల్ల మనం రక్తనాళాలు చితిలిపోయి బ్లీడింగ్ అవ్వడం, ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం వల్ల క్లాట్ అవుతుంది. అంటే ఇది ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల కూడా ఇది జరగవచ్చు, సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్. లేదా ఎక్స్టర్నల్గా ఏదైనా హెడ్ ఇంజురీ అవ్వడం వల్ల కూడా మనకు బ్లీడ్ అయ్యి క్లాట్ అయిపోవడం, అలాంటివి కూడా ఇంజురీ అవ్వడం వల్ల కూడా అవుతూ ఉంటుంది ప్యారలైజ్. సో చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ అవుతే రైట్ సైడ్ అవుతే లెఫ్ట్ సైడ్లో మనకి ప్యారలైజ్ అవుతాం. సో చూసుకుంటే ఇమీడియట్గా మనము క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్ అవసరము, ఎందుకంటే ప్రాణాలు కాపాడుకోవాలి.